అనగనగా కాలగర్భంలో కలిసిపోయిన ఒక దేశం, కన్నీటి బిందువు ఆకారంలో ఉండే ద్వీపం అంగరాజ్యం. చరిత్ర మరిచిపోయిన కథ ఒకటి తన వ్యధ చెప్పుకోవడానికి బయటకొచ్చింది. వెన్నెలని కూడా వేడెక్కించేలా, దైవశక్తికే దడ పుట్టించేలా ఒక ప్రేతాత్మ తిరిగి వచ్చింది. ఆ ప్రళయ భయంకర విధ్వంసమే ఐరేంద్రి. తన శక్తికి మూల కారణమైన కాలనేత్రాన్ని తన రాజముద్రగా మార్చుకుని మగాళ్లను మృగాలుగా మార్చి అరాచకాలు మొదలుపెట్టింది ఐరేంద్రి. ఒక బందిపోటు రాణిలా ఊరూరా ప్రళయం సృష్టిస్తూ కన్నీటి బిందువు ఆకారంలో ఉండే అంగరాజ్యాన్ని కన్నీటితో నింపి ప్రజల్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది ఐరేంద్రి. బలంగా ఉన్న కొందరిని తన సైన్యంలో చేర్చుకొని కాలనేత్రం ముద్ర వేసి ఐరేంద్రి కోసం ప్రాణాలు ఇచ్చేలా ప్రతిజ్ఞ తీసుకుంది. మిగిలిన వారిని సర్పినికి బలి చేయండి. సర్పిని, ఈ బలిదానాలు నీ దాహాన్ని తీర్చాలి. నువ్వు నా ప్రతిజ్ఞ నెరవేర్చాలి. ఇలాంటి పరిస్థితిని స్వార్థపరులైన కొంతమంది పూజారులు తమ స్వార్థానికి వినియోగించుకున్నారు. ప్రజలతో పిచ్చి పిచ్చి పూజలు చేయించారు. మన ఆలయాలు కాలనేత్ర దుష్ప్రభావాలని తట్టుకునేంత శక్తివంతమవుతాయి. ఈ సంప్రదాయం అంగరాజ్యం అంతటా వ్యాపించింది. అగర్తలో అయితే శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని కన్నీటి బిందువు ఆకారంలో పునర్నిర్మించారు. వాయురాకాశాత్ పంచభూతాల ప్రతీకల దగ్గరికి ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ కేశాలను తాయెత్తు కట్టి ఇందులో ఉంచండి. కేశాలు లేకపోయినా మీసాలున్నాయిగా. ఆచారాల్ని పాటిస్తూ పూజని పూర్తి చేయండి. ఊరివారు అవివేకంగా పూజలు చేశారు. కానీ వాళ్ళెవ్వరికీ తెలీదు, ఏ దుష్ట శక్తి నుంచి రక్షణ కోసం పూజలు చేస్తున్నారో ఆ శక్తి ఇదే ఆలయం కింద ఊపిరి పోసుకుంటోందని, తిరిగి ఉబికి వస్తుందని. సర్పశక్తి దాడిలో అగర్తలోని పిల్లలు స్పృహ కోల్పోయారు. ఇది మామూలు రోగమైతే ఈ కక్షీరుడు ఎప్పుడో మంత్రం వేసేవాడు. కానీ ఇది భయంకరమైన శాపం. బయటపడే మార్గమే లేదా? అయ్యా, పుష్పగిరి పర్వతాలలో ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో మోక్ష అని దివ్య శక్తులు తెలిసిన ఒక పసిపాప ఉంది. మోక్ష ఇక్కడికి వస్తే మన పిల్లలందరికీ నయం అవుతుందయ్యా.
భార్యకి మొగుడు ఊరికి పెద్ద ఒకటే ఉండాలి. అందరూ మాట్లాడితే అది ఇష్టమే. నా బిడ్డ మీదొట్టు. మోక్ష పుట్టినప్పుడు నేనే పురుడు పోశాను. నాకు తెలుసు. అయినా ఆ పుష్పగిరి పర్వతానికి వెళ్ళడమే కష్టం. అక్కడికి వెళ్లి మన పరిస్థితిని వివరించి ఆ మోక్షను ఎవరు తీసుకొస్తారు? చిత్ర భర్తని వెళ్ళమను. అప్పుడు తన మాటల్లో నిజం, నా గొప్పతనం రెండూ తెలుస్తాయి. ఈ పిల్లల కోసం ఆ మాత్రం చేయలేనా? నేను వెళ్తాను. గురుగారు వెళ్ళనివ్వరా? ఊగి ఊగి ఉయ్యాలా ఉన్న చోటే ఆగిపోతుంది. జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. స్వామి, మోక్ష, ఈ అంతర్లోకానికి ఎందుకు వచ్చావమ్మా? ఈ సీతాకోక చిలుకకు గాయమైంది. ఏం చేసినా మానటం లేదు. ఎంతో ప్రయత్నించాను. ఓడిపోతూనే ఉన్నాను. ఓటమనేది మనిషి సామర్థ్యంలో లేదమ్మా, మనసులో ఉంటుంది. ఈ ప్రకృతిలో ఉన్న శక్తినంతా పట్టుకోగలిగిన ప్రత్యేకత నీలో ఉంది. అప్పుడే నీలోని శక్తి చైతన్యం అవుతుంది. మరోసారి ప్రయత్నం చెయ్యి. అవునమ్మా, నీ చేతి స్పర్శకు ఎంతటి శక్తి ఉందో చెప్పడానికి సజీవంగా ఎగురుతున్న ఆ సీతాకొక చిలుకే సాక్ష్యం. నిజంగా నాలో అంత శక్తి ఉందా? నువ్వు దైవాంశ సంభూతురాలివి. అంటే ఒకసారి ఆ మంత్రజలంలోకి చూడు, నీకే తెలుస్తుంది. కొన్నేళ్ల క్రితం అగర్తలో కారణజన్మురాలువైన నీవు జన్మించావమ్మా. నీకు జన్మనిచ్చి నీ తల్లి కన్ను మూసింది. ఆకాశవాణి చెప్పింది, ఒక దివ్యశక్తి పసిపాపలాగా పుడుతుందని. ఈ అంగరాజ్యానికి మోక్షాన్ని ప్రసాదించడానికి పుట్టిందే ఈ మోక్ష. ఈ పాపని నేను పుష్పాల కోనకు తీసుకెళ్లి సంరక్షిస్తానమ్మా. ఇప్పుడు అర్థమైందా నీ మీద ఎంత బాధ్యత ఉందో? ఇప్పుడు నేనేం చేయాలి స్వామి? నీ అంతరాత్మ చెప్పినట్లే నడుచుకోవాలి. నా ఆశీస్సులు ఈ సీతాకోక చిలుకల రూపంలో ఎప్పుడూ నీ వెంటే ఉంటాయమ్మా. అవి రెక్కలుగా మారి నువ్వు చేరవలసిన గమ్యానికి చేరుస్తాయి. స్వామి, ఏదో దుష్టశక్తి ప్రభావం మా ఊరి మీద పడింది. చాలా ఘోరం జరిగిపోయింది. అమ్మా మోక్ష, మా ఊరిలో పుట్టిన పిల్లలందరూ మూసిని కన్ను తెరుచుకోవడం లేదు. వైద్యులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఏం జరుగుతుందో ఏమో. నువ్వు మా ఊరు వస్తే నేను రాను. ఈ ఆశ్రమం వదిలి నేను ఎక్కడికి రాను. వెళ్ళాలమ్మా. నువ్వు అక్కడికి వెళితే నీలాంటి చిన్న చిన్న పిల్లలకు మేలు జరుగుతుంది. వెళతావు కదూ? వెళ్తాను, కానీ రేపు ఉత్సవం అయ్యాక వెళ్తాను. ధన్యుణ్ణి స్వామి. మోక్షని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. మోక్షని ఆశ్రమం నుంచి బయటకు పంపటం అంటే మా దివ్య దీపాన్ని మేం బయట పెట్టుకోవటమే. ఈ దీపాన్ని రక్షించడానికి 2 బలమైన చేతులు కావాలి. అందుకు తగిన అంగరక్షకుడు మా దగ్గరే ఉన్నాడు. యోధా,
యోధా, స్వామి కబురు పంపారు, నీకు కానుకివ్వమన్నారు. కానుక ఏంటి? చేపట్టు. అతను అందుడిలా ఉన్నాడు. అవును, అంధుడే. మరి మోక్షం ఎలా కాపాడతాడు స్వామి? చూడు బాబు, అంధులు మనకంటే బాగా చూడగలరు. యోధా, దొరికా రాక్షసి. దా. వదులు. నన్నే ఏడిపిస్తావా? నన్నే ఏడిపిస్తావా? నీ సంగతి స్వామితో చెప్తా. దా. యోధ, వదులు స్వామి, యోధా. దీని అల్లరి చాలా ఎక్కువైపోయింది స్వామి. దాని అల్లరి కాదు, నీ అల్లరి ఎక్కువైంది. పంపించేస్తాలే. ఆశ్రమం నుంచి వెళ్ళిపోతా అంటున్నావుగా, రేపే పంపిస్తాను. అయ్యో, మోక్ష. స్వామి, నిజమా? ఉమ్, నిజంగానే నిజమా? నిజమే. క్షమించండి స్వామి, నిన్న రాత్రే ఈ ఆశ్రమం గోల ఎలా వదులుతుందో అనుకున్నాను. తెల్లారేసరికి మీరే వెళ్ళిపోమంటున్నారు. స్వామి నిన్ను పొమ్మనట్లేదు, మరి నన్ను తీసుకుపోమంటున్నారు. ఎహె, ఎక్కడికి? అగర్తకి మోక్షని క్షేమంగా తీసుకెళ్లే బాధ్యత నీదే. మళ్ళీ ఇంకో పన్నా? ఉమ్, నా వల్ల కాదు స్వామి, ఇంకా నా వల్ల కాదు. అప్పుడెప్పుడో గాయపడ్డ నాకు కట్టు కట్టి కాపాడారు. హ, కట్టు బానిసను చేసుకున్నారు. పని మీద పని, పని మీద పని, పని మీద పని. దాంతోనే అయిపోయింది నా పని. మీ సేవలో సగం జీవితం యవ్వనం రివ్వుమంటోంది, ఉడకనెత్తురు ఉడకలేస్తోంది. మీరు అనుమతిస్తే అంగరాజ్యం వదిలి అంగరాజ్యం వెళ్ళి ద్రాక్షసారా, విప్పసారా, నాటుసారా, ఘాటుసారా, పూటకోసారి పూటుగా తాగి మిగతా సగం జీవితమైన సంతోషంగా గడుపుతాను స్వామి. ఆలోచించకండి స్వామి. ఎడం చేత్తో దీవించి కుడి చేత్తో పంపించండి స్వామి, పంపించండి. నీ నటన చాలా బాగుంది నాయన. ఈ రోజుకు దీన్ని దాచుకొని రేపు ఉత్సవంలో ప్రదర్శించు. రక్తం, నాకు రక్తం కావాలి. రక్తం. ఎన్నాళ్ళు ఈ రక్తం కోసం ఆరాటం? చేయి బయటికి పెట్టు. శక్తి తగ్గి బలహీనంగా ఉంది. ఎంత మంచిదానివి పంజరంలో చిలుక. శక్తి స్వరూపిణి, జయదర్పిణి, ప్రియ సర్పిణి, దేహి దేహి.
సర్పిణి మాయా దర్పిణి ఆజ్ఞాపించు ఐరేంద్రి మహారాణి. సర్పిణి, నేత్రంలో నెత్తుటి చుక్క పడకపోతే ఒంట్లో ఓపిక ఉండట్లే. ఒకేసారి ఎక్కువ రక్తం తీసుకోవాలనిపిస్తోంది. రక్తం అనేది కాదు ఐరేంద్రి, నీ జాతి రక్తం అనేది ముఖ్యం. నా జాతిలో మిగిలి ఉన్నది ఒక్కతే, అది చెరసాలలో బందీగా ఉంది. దానికేమైనా అయితే ఎలా? ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది. నువ్వు శరీరం లేని ఆత్మవు. మంత్రబలంతో ఈ ఆకారం పొందావు గాని నీ నాడుల్లో జీవం లేదు. ఆ జీవం రావాలంటే ఏం చేయాలి? త్వరగా చెప్పు, ఏం చేయాలి? మానవ జాతిలో దైవాంశ సంభూతురాలు జన్మించింది. ఆ పిల్ల పేరు మోక్ష. ఆ మోక్ష వల్లే నీకు మోక్షం. సర్పిని, వివరించి చెప్పు. మోక్ష రక్తాన్ని నీ జాతి రక్తంతో కలిపి చంద్రగ్రహణం నాడు కాలనేత్రంలో వేస్తే చాలు, నువ్వు మరణాన్ని జయించినట్లే. జయిస్తాను. ఎవరా మోక్ష? ఎక్కడుంటుంది? తల్లి గర్భంలోని శిశువులా 9 ఏళ్లుగా ఒక స్వామీజీ సంరక్షణలో ఇంకా ఆలస్యం లేకుండా రెప్పపాటులో నా మనుషులు దాన్ని ఆ గర్భంలో నుంచి బయటికి లాగి కాల సర్పం నోట్లో వేస్తారు. అలా చెయ్యగలిగితే అంగరాజ్యం భవిష్యత్తు ఐరేంద్రి చీకటి స్పర్శతో వర్ధిల్లుతుంది. నాటకం చెరువులు పడిపో. పిల్లలందరూ నవ్వుతున్నారా? పడిపోరా. స్వామి స్వామి మన స్వామీజీని కట్టిపడేశారు. మీలో మోక్ష ఎవరో చెప్పండి, లేకపోతే చంపేస్తాం. మోక్ష ఎవరు? మోక్షను మాకు ఇస్తారా, లేక మీరందరూ చేస్తారా? రేయ్, అందరినీ చంపడం అటుంచి మీలో కొందరైనా బతికే ప్రయత్నం చేయండిరా. కత్తి పట్టిన ప్రతివాడు వీరుడు కాలేడురా, కళ్ళు లేనోడా. ముసుకేసుకున్న ప్రతివాడు రాక్షసుడు కాదురా, ఎడ్డి నాయన. అయినా ఇది రక్షక కత్తి. ఎలాంటి రాక్షసులైనా ఈ కత్తికి బలి అవ్వాల్సింది. గుర్తులేంటి? అమ్మో, వాళ్ళు ఐరేంద్రి మనుషులు. వాళ్ళకి కాలనేత్రం గుర్తులుంటాయి. ఐరేంద్రిని తనెవరో? ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావు నాయనా? ఐరేంద్రి ఒక మహా మంత్రగత్తె. ఇప్పుడు ఐరేంద్రికి మోక్షతో పనే ఉంది. యోధ, ఏమైంది? ఇది ప్రియా వజ్రపు కొండలా ఉంది. ఐరేంద్రికి ప్రియకి సంబంధం ఏంటి? ఐరేంద్రి మనుషులు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఐరేంద్రి వెతుకుతున్నది మోక్ష కోసం. మోక్ష రక్షణని తక్షణ కర్తవ్యం.
ఎప్పుడూ చూడలేదు. యోధ, ప్రియా ఎవరు? మనసులోని బాధ చెప్పుకుంటే తగ్గిపోతుంది. అప్పుడే మనం స్నేహితులమవుతాము. చెప్తాను నా చెట్టి పొట్టి కుట్టి యువరాణి. పంచుకునే వాళ్ళు లేక నాలోనే ఉంచేసుకున్నాను నా గతాన్ని. నేను అలుపెరుగని బాటసారిని. మందు తాగటం, విందులు చేయటం, అప్సరసలతో చిందులు వేయటం నా దినచర్య. అందాలని వెతుకుతూ తిరుగుతూ ఉండేవాణ్ణి. ఈ వింత సంతలో అన్ని వింటూరాలే. రండి బాబు రండి, ఈ బుడగల్లో మీ భవిష్యత్తు ఉంది. బుడగల్ని లాగండి, మీ భవిష్యత్తుని తెలుసుకోండి. రండి బాబు రండి, మీ భవిష్యత్తు తెలుసుకోండి. వెంటుకేం కాదు, నా బుర్రలో ఏముందో నా పిల్లానికి తెలీదు. ఇదిగో ఈ బుడగలో ఏముందో చూద్దాం. నా భవిష్యత్తు ఇందులోనా? ఇది ఈ బుడగల మహిమ. లేనిది ఉందంటావు, చిన్నది లేదంటావు. దువ్వుకోవడానికి వెంట్రుకలు లేకపోయినా దువ్వెన్నెలు కొంటావు, దువ్వెన్నెలు కొంటావు, దువ్వెన్నెలు కొంటావు. ఆహా, మల్లె మొగ్గలాగున్నావే బుల్లి. బుడగలాగు. అబ్బా, గులాబీలు గులాబీ లాంటి అందం. అందం అందం అంటే ఆకర్షణ, ఆకర్షణ అంటే ఇష్టం, ఇష్టం అంటే ప్రేమ, ప్రేమంటే ఏ సుట్టుపుగులోడా, మితిమీరిన ప్రేమ ప్రాణాలకే ముప్పు. నన్ను జిలేబీ అంటారు, నిన్ను నన్ను మడత కాజా అంటారు. చెప్పు బంగారం. యోధ. నాదా? అబ్బా, చూపెంత బాగుందో. నరికేస్తా. సరే, ఇటు అమ్మాయి వచ్చింది చూసావా? ఉసిరికాయ సంచితో అందంగా. అందమైన ఆడవాళ్ళంటే నేను పట్టించుకోను. వాళ్ళంటే నాకు బంగారం బంగారం. ఏ బంగారం, ఉసిరికాయ సంచి చేసుకుని ఒకే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు నాకు తెలుసు. తెలుసా? చెప్పు. చెప్పను. నీకు దండం పెడతాను, చెప్పు. ఆ అమ్మాయి పేరు ప్రియా, మంత్రాల మల్లి. ఎక్కడ ఉంటుందో చెప్పవా? నువ్వు మా ఇంటికి వస్తానంటే చెప్తాను. దేనికి? అన్నం పెడతా, ఆకులో సున్నం పెడతా. ఇదిగో చివరిసారిగా అడుగుతాను, వస్తావా రావా? సరే వస్తా. ఎక్కడ ఉంటుందో చెప్పు. అదిగో ఆ చివరి గుడారంలో ఉంటుంది. ఎంత అందంగా ఉందిరా. వదులు. ఏ సుట్టుపుగులోడా, ఏంటి నువ్వు అన్న దోపేస్తున్నావు? ఏం చేయమంటావు? నీ అందం అలాంటిది. లోపలికి ఎందుకు వచ్చావు? బాగుంది. నువ్వు కొట్టెందుకు పెట్టావు? నువ్వు అమ్మడానికి పెట్టావు, నేను కొనడానికి వచ్చాను. కుదరదు, కొట్టు కట్టేశాం. నీలాంటి కొంటి కుర్రాళ్ళకి ప్రవేశం లేదు. వెళ్ళు.
కసురుకో కుసురి. వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమనడం వ్యాపార ధర్మం కాదు. వెళ్ళిపోమ్మని చెప్పిన వేళ్లాడటం మర్యాదస్తు లక్షణం కాదు. కుసిరి, ఇంతకీ నీకేం కావాలి? ఏం కావాలా? అలసిపోయిన శరీరం ఆనందం అడుగుతుంది. ఈ సాయంత్రం సరదాగా గడపమంటుంది. నువ్వు ఏమిచ్చినా అరువు పెట్టకుండా కరువు తీరా తీసుకుంటావు. అర్థమైంది. నువ్వు అడిగేది ఇక్కడ దొరకదు, ఊరి చివర గుడిసెల్లో దొరుకుతుంది. అమ్మని, మరి ఈ అందాల రాశి దగ్గర ఏం దొరుకుతుంది? రాశి ఫలాలు. రాశి జాతకాల నాకు నమ్మకం లేదు. ఏ? రేపటి గురించి ఈ రోజే తెలిసిపోతే ఈ రోజులో ఆనందం ఉంటుంది. జ్ఞానులు రేపటి గురించి ఆలోచిస్తారు, మూర్ఖులు ఈ రోజు గడిస్తే చాలనుకుంటారు. ఈ రెండిట్లో నువ్వే జాతి సొట్టబుగ్గా? తారక మంత్రంతో కొట్టాయి ఉసిరి. సరే తీస్తాను. నేను మనసు పడ్డ అమ్మాయి నాకు దొరుకుతుందా లేదా? దొరికే ఉసిరి. నువ్వు నాకే సొంతం అవుతావని నీ ముక్కలే నాకు చెప్పాయి. అలాగా? అవును. ఈ ముక్కలే నేను ఇతనికి సొంతమవుతానని చెప్పే. కళ్ళు లేనివాడా? హ, అంటే నీ జాతకాన్ని నిజం చేయడానికి ఒక అమాయకుడి కళ్ళు పీక్కేస్తావా ఏంటి? ఈడెవడు? ఓహో, కాబోయే మొగుడి గంతలు కట్టావా? ఏయ్, ముట్టుకోకు. నా ప్రియుడికి నేనిచ్చే మొదటి కానుక ఈ గంతలే. అంటే నేను మాత్రం ఏ మాత్రం నీకు మాత్రం సరిపోనంటావా? అవును. ఇక నువ్వు మాత్రం ఎంత మాత్రం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. దయచేసి దయచేయి. అంటే నేను నీ జీవితంలో లేను అంతే కదా? సరే, నా సమయం బొక్క. కానీ ఆ గంతలు కట్టుకున్న అందుడు దొరికే వరకు కొంత సమయమైనా నాతో స్నేహంగా గడపచ్చు కదా ఉసిరి. సరేనా? సరే, కానీ నాతో స్నేహం చేయాలంటే మా ఆచారం ప్రకారం ఈ మధుపానీయం తాగాలి. నీకోసం ఉసిరి. ఆడపిల్ల నూనె దీపం ఒకటే 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 కొడక ఆదమరిచిపోయినావంటే కాలిపోతావు పోతావు కొడక. ఆడపిల్ల నూనె దీపం ఒకటే 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 కొడక ఆదమరిచిపోయినావంటే కాలిపోతావు పోతావు కొడక. ఆడపిల్ల నూనె దీపం ఒకటే 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 కొడక ఆదమరిచిపోయినావంటే. నా బంగారం ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? బంగారం 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 ఇక్కడున్నావా? ఇదేంటి బంగారం వచ్చి తలకాయ ఉంది? నా మొండి మీది అయ్యయ్యో మాట కూడా పడిపోయింది. ఇదంతా ఆ ఉసిరికాయల అమ్మాయి పని ఉంటుంది. ఇష్టపడి వెంట పడితే విసుక్కుంటారు, విసుక్కున్న వాళ్ళు వెంట మీరు పడతారు. మీ మగవాళ్ళంతా ఇంతే, చివరికి గోతులు పడతారు. బంగారం ఎందుకు చిరాకు? సాయం చేస్తాంగా. అబ్బా, చూడటానికి కత్తిలో ఉన్నాడే. ఎందుకే పాపం ఏడిపిస్తావు? ఇక్కడ డబ్బులు నగలు పోగొట్టుకున్న వాళ్ళని చూసాం, కానీ గొంతు పోగొట్టుకున్న మొదటివాడు వీడే. నువ్వు తాగింది మధుపానీయం కాదు, మంత్రించిన కషాయం. అర్థం కావట్లేదు, గట్టిగా చెప్పు. గొంతు లేనప్పుడు ఎంత అరిస్తే మాత్రం ఏం లాభమే. గొంతు రావడానికి ఎంతకాలం పడుతుందని అడుగుతున్నాడే. ఒక రోజు పట్టచ్చు, ఒక వారం పట్టచ్చు, ఒక నెల పట్టచ్చు, ఒక సంవత్సరం పట్టచ్చు, కొందరికి ఒక జీవితకాలం పట్టచ్చు. నీ గొంతు తొందరగా రప్పించగల ఏకైక వ్యక్తి ఈ ప్రియ మాత్రమే. పాపం ఏం చెప్పినా చేస్తానంటున్నాడే. మోకాళ్ళ మీద కూర్చో. దండం పెట్టు. నోరు తెరు.
మైలాడి నా గొంతు మళ్ళీ ఏమైంది? పొరపాటున విరుగుడుకాయ బదులు తిరుగుడుకాయ ఇచ్చినట్టున్నావే. ఏ వీడు మగాడిగా ఉంటే ఆడవాళ్ళకి ప్రమాదం, అందుకే ఆడపిల్లగా మార్చేశాను. నీ జతగాడు చేసుకో, అప్పుడు చూపిస్తా. చెప్పాక నా జతగాడు అంతుడు, నీలా ఆడదానిగా మారిన మగాడు కాదు. నా గొంతు రాని నీ అంతు చూస్తా. అబ్బా అబ్బా ఏయ్ నీ అబ్బా నన్నే ఏడిపిస్తావా? ఏయ్ నా మగతనేటో చూపిస్తా. దాన్ని వదిలే, నువ్వేమిచ్చినా తీసుకోవడానికి నేనున్నాను. అయితే ఇది ఉంచు. ఇది సుడిగుండ ఆజ్ఞ. నిమ్మ కనిపించిందా జేజమ్మ? నా ఇలాకాలో నా ఆజ్ఞ లేకుండా పువ్వు పూయదు, పూసినా కాయదు, కాసినా పండదు. ఒకవేళ పండితే అది పిండాల్సింది ఈ సుడిగుండం గడ్రా. గాల్లోకి ఎగరేసి గిరిగిరా తిప్పి కుటుక్కును మింగేస్తారు అడుక్కునే నాయాళ్ళారా. వెంటనే ఖాళీ చేస్తారా సరే, లేకపోతే 100 వరహాలు జరిమానా. నిమ్మ బాబు ఏదో బతుకు తెరువు కోసం వచ్చాం, దయచూపండి. వారం రోజుల్లో ఖాళీ చేసి వెళ్ళిపోతాం. దేని ఖాళీ చేయాలి బాబా? ఈ దిబ్బ వాడబ్బదా? నిమ్మ భలే ఉందే జేజమ్మ. ఆడది సలహాలివ్వకూడదు, సరదాగా మాట్లాడాలి. భలే ఉందే బుల్బుల్. నువ్వు తీర్చావంటే నా ముద్దు జరిమానా రద్దు. నిమ్మ కాయ ఉసిరికాయ. నిమ్మ కాయ ఉసిరికాయ. కాయందుకు బుల్బుల్? దొండ పండు లాంటి నీ పేదాన్నే కొరుకుతాగా. ముందు దేన్ని కొరుకు, కోరిక పెరుగుతుంది, కావలసింది దొరుకుతుంది. నిమ్మ నీ సరదా తీర్చాగా. పద నా కోరిక తీర్దు గాని, పద నా కోరిక తీర్దు గాని. ఏమైంది నా గుర్తుకి? ఏమైంది నా గుర్తుకి? ఏమైంది? ఉసేయ్, ఏం పెట్టావా కాయలో? ఏమైంది నా గుర్తుకి? నీకు ఆడగొంతిచ్చాను, ఇక నుంచైనా ఆడదాన్ని గౌరవిస్తావు. ఆ పిల్లని నాకు వదిలే, తన ముందు నా లెక్క తేల్చాలి. ఎవరా నువ్వు? నీకన్నా ముందు గొంతు పోగొట్టుకున్నవాడు. అంటే నువ్వు కాయ కొరికావా? ఇది మామూలు కాయ కాదు, ముందుంది మొసళ్ళ పండగ. ముందు ఆడ గొంతు వస్తుంది, తర్వాత ఆడ లక్షణాలు వస్తాయి. మొహం మీద జుట్టు పెరగదు, ఛాతీ మీద జుట్టు ఉండదు. అయినా నువ్వు మామూలు ఎలా అయ్యా? అడవిలో అఘోరాలని బ్రతిమాలి విరుగుడు సంపాదించాను. అందుకే తన మీద ప్రతీకారం తీర్చుకునే హక్కు ముందు నాది. వదిలే. వదలను. ముందు దాన్ని నేను పట్టుపట్టాలి. నా తర్వాతే నువ్వు. నా తర్వాతే నువ్వు. సరే, ముందు మన ఇద్దరం తలపడదాం. గెలిచిన వాడిదే ఉసిరికాయ. అయితే ఖచ్చితంగా ఉసిరికాయ నాది. చంపేస్తాను. పందాలు పోటీలో పెట్టుకుంటున్నారు, నేనేమైనా సంతలో కోడ్ అనుకుంటున్నారా? దాన్ని పట్టించుకోకు. నువ్వు రా, నాతో తలపడు. మగ్గాడివైతే నాతో తలపడు. తొండంత నీతో తలపట్టానికి కొండంత నేనెదుకురా. ఎసేడ్రా. వీళ్ళని కొట్టడానికి ఈ కత్తి అనవసరం.
కనిపించిందా జేజమ్మ? రే సుడిగుండ్రా గాల్లోకి ఎగిరేసి గిరిగిరా తిప్పి గుడుకును మింగేస్తాను. నీ మనుషుల్ని మామూలుగా కొట్టేశాను, నిన్ను మాత్రం మామూలుగా కొట్టనురా. ఎలా కొడతావురా? కళ్ళు మూసుకుని కొడతా. కళ్ళు మూసుకున్నా? నేను జీవితాంతం చీకటిలో ఉండడానికి సిద్ధం కాబట్టి. కళ్ళు మూసుకుని నన్ను కొడతావు, ఈ సుడిగుండాన్నే కొడతావు. కళ్ళు మూసుకునే కాదు, బల్ల దిగకుండా కొడతాను. రా. ఆ ఉసురుకాయి దాని ఒగరు అంతా నీదే. కానీ గదలపై గొంతొచ్చే మార్గం చెప్పు సోదరా. నన్ను సోదరా అని పిలిచావు, నువ్వు నాకు నచ్చావు. అడవిలో అఘోరాలు మాత్రమే ఈ ఘోరానికి మంది ఇవ్వగలరు. అయ్యో, అప్పుడే ఆడ లక్షణాలు వచ్చేస్తున్నాయి. ఆలస్యం చేస్తే నీ మగ లక్షణాలు అన్ని రాలిపోతాయి సోదరి. సోదరా, రాలిపోతే అతికించగలమా? అతికించినా బ్రతికించలేవు సోదరా. త్వరగా వెళ్ళు. అడవి నుంచి వచ్చిన తర్వాత చూస్తానే నీ ఒగరెంతుందో. నిమ్మ దా నిమ్మ. ఒసేయ్, ఉసిరి, ఏ ఉసిరి, ఉసిరి. గంటలు దొంగతనం చేసావు, సిగ్గులేదు? సరసంలో సమరంలో అంతా సమ్మతమే. ఇది దొంగతనం కాదు ఉసిరి, నిన్ను పొందడానికి ప్రయత్నం. దీన్ని కట్టుకుంటే నీదాన్నైపోతాననుకుంటున్నావా? విధిరాతను మార్చలేవు. ఆ విషయం కాలమే నిర్ణయిస్తుంది, సంకల్పం ఉంటే దారి చూపిస్తుంది. ముద్దు అని హద్దు దాటి ముందుకు వెళ్ళకూడదు. ఏంటిది? ఇది మా తరతరాల నాటిది. దీన్ని కాలనేత్రం అంటారు. కొంపతీసి దీంట్లో మాయలు మంత్రాలు లేవు కదా? నిజమే, నా పూర్వీకుల్లో చాలా మంది మంత్రగత్తెలుండేవారట. అంటే ఈ అందగత్తె కూడా మంత్రగత్తెనా? ఏమో, ఎవరికి తెలుసు? నాకు తెలుసు, నువ్వే అందరికంటే పెద్ద మంత్రగత్తివి. అందుకే కదా స్వేచ్ఛగా తిరిగే నన్ను ఇలా నీ గుండెల్లో బంధించేశావు. ఇప్పటికైనా తిరగటం ఆపేసి ఒక చోట కుదురుగా ఉండొచ్చు కదా. ఏ, నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నావా? నీ మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. చాలా మంది అమ్మాయిలు నా వెంటబడ్డారు, కానీ వాళ్ళందరూ ఆకాశంలో మబ్బులా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఇప్పటిదాకా ఏ అమ్మాయి నా మనసును తాకలేదు. అంటే నేను అంతేనా? ఏ చుట్టుపక్కల నా వెంట పడి గొంతు పట్టుకొని నా కాళ్ళ మీద పడి గంతలు కట్టుకొని నా కోసం పోరాడి ఇప్పుడు జాలేస్తోందంటావా? నిన్ను గంతలేంటి గుర్తుకొచ్చింది? నీ బొమ్మ మొగుడు సంగతి ఏంటి?
ఎక్కడో ఉన్న గుడ్డివాడి కోసం ఎదురు చూసే కంటే ఎదురు చూసే కంటే ఇక్కడున్న నిన్ను గుడ్డివాడిని చేయడం మంచిది. కష్టమైనా నష్టమైనా, ఆనందమైన విషాదమైన, మంచైనా చెడైనా, చావైనా బతుకైనా నీ భార్యగానే ఉంటాను. శ్రీ, కళ్ళకి గంతలు కట్టేసి పెళ్ళంటున్నావు, కాళ్ళు చేతులు కట్టేసి కాపురం అన్నావు కదా. ఛీ! వచ్చేసా ఉసిరికాయ నిమ్మదా నిమ్మ. నిమ్మదా నిమ్మ తిరిగిందా నిమ్మ. అగ్నికి ఆహుతైపోయింది. నీ ప్రేమ కథ ఇంతటితో అంతమైపోయింది. చూడు, చివరిసారిగా చూడు, కాలిపోతున్న నీ ప్రేమ కథని కళ్ళారా చూడు. చూడు, చూడరా. ఏయ్! ఏయ్! అయినా నీకు కళ్ళు లేవా? కళ్ళకి గంతలు కట్టుకు మరీ కయ్యానికి దిగావు. ఇక నీ బ్రతుక్కి మిగిలేది ఆ గంతలేరా. నిమ్మ పదరా. బాబు, బాబు, ఆ స్వామి నా ప్రాణాలని కాపాడారు. ఈ చూపులేని వాడికి ఆశ్రమంలో చోటిచ్చారు. ఒక చూపులేని వాడు తన భర్త అవుతాడన్న ప్రియ జాతకు నిజమైంది. అయితే విధి తనకి ప్రేమని చావుని ఒకేసారి అందించింది. నన్ను క్షమించి యోధా, అనవసరంగా నీ గతాన్ని అడిగి నిన్ను బాధ పెట్టాను. బాధ పెట్టలేదు, బాధని పంచుకున్నాం. యోధా, నా చేతి స్పర్శతో నీ చూపుని తిరిగి తెప్పించమంటావా? వద్దు, నా ప్రియ లేని ప్రపంచం నాకు చూడాలని లేదు. ఈ నా చీకటి ప్రపంచంలో ఎప్పటికీ నా ప్రియ ప్రేమికుడుగానే ఉండిపోతాను. అసలు ప్రియ దగ్గర ఉన్న కాలనేత్రం ఐరేంద్రికి ఎలా వచ్చింది? గతంలో ఐరేంద్రికి ప్రియకి సంబంధం ఏంటి? మొత్తం కథ తెలుసుకోవాలి. తుకి వెళ్దాం. యోధా, జాగ్రత్తగా రా. అది ధృకితో చెప్పు. గ్రహణమా రా రా. వెన్నెలని కూడా కటిక చీకటిగా మార్చగలిగే శక్తి ఈ కాలనేత్రానికి ఉంది. మహారాణి, మహారాణి, అశుభవార్త. మోక్ష గురించి వెళ్ళిన మన సైనికులు మరణించారు. మరి మోక్ష తప్పించుకుని పారిపోయింది. ఉల్లి పెట్ట ఎంత దూరం అని పరిగెడుతుంది. వెళ్ళండి. కొండలు, కోనలు, అడవులు అంతా జల్లెడు పట్టండి.
అవసరమైతే ఆ కాకాసురుల సహాయం తీసుకోండి. మోక్ష నాకు కావాలి. దాని రక్తం ఈ కాలనేత్రం దాహం తీర్చాలి. మెల్లగా నడు. సరిగ్గా నడు యోధ. అమ్మా తల్లి, ఇలా పల్లకెక్కి నా ప్రాణాలు తీసే బదులు నువ్వే ముందు నడవచ్చు కదా. నేను చిన్న పిల్లని అయినా అలసిపోయాను. రుకి నువ్వు ఏంటి వెనక్కి తిరిగి నడుస్తున్నావు? అమ్మో, ఐరేంద్రి మనుషులు రావచ్చు. మనకు ముందు చూపే కాదు, వెనక చూపు కూడా అవసరమే. తప్పించుకున్నా, నాకు చూపేలేదు. ఆహా, కళ్ళు లేని వాడేమో ముందు, భయపడేవాడేమో వెనక, మధ్యలో నేను. దేవుడా, ఇలా వాగావంటే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. నువ్వు కేవలం నా అంగరక్షకుడే మాత్రమే, గుర్తుంచుకో. ఎంత తప్పు చేశారో యోధ. దీంతో వచ్చే బదులు స్వేచ్ఛతో హాయిగా మత్తులో నీకు కావాల్సింది తింటూ ఉండేవాడు కదా. తినేవాడివి. ఆశ్రమంలో స్వామి తిట్లు. ఎవరు వస్తున్నారు? అమ్మో, ఐరేంద్రి మనుషులు. కాకాసురులారా, ఐరేంద్రి మహారాణి మీ సహాయం కోసం పంపించారు. ఐరేంద్రి మహారాణి పంపిందంటే ముఖ్యమైన పనే అయి ఉంటుంది. అవును కాకాసురులారా, మోక్షణ అమ్మాయిని పట్టుకోవాలి. పట్టుకుంటాం, పట్టుకుని అప్పచెప్తాం. ఇప్పుడు అనిపిస్తోంది మనం రహదారిలో వెళ్ళుంటే బాగుండేదని. కుక్కలు తరిముంటే ఇంకా బాగుండేది. నువ్వు కాస్త బరువు తగ్గేవాడు ఇద్దరుకి. అయినా భయం వేసినప్పుడల్లా దారులు మార్చుకునే వాళ్ళు గమ్యం చేరుకోలేదు. ఆగండి, ఏమైంది? స్వామి, ఇదిగో బూడిద. ఇప్పుడు ఇది విభూతి, నీళ్ళలో కలిపి పిల్లల మీద చల్లు. చిత్తం స్వామి. ఓం హ్రీం ఫట్ స్వాహ, ఓం హ్రీం ఫట్ స్వాహ. ప్రతిరోజు ఏదో ఒక కొత్త మంత్రంతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం, కానీ ఫలితం లేకుండా ఉంది. ఏంటో గురువు గారు, నాకు ఆందోళన పెరిగిపోతుంది. కంగారు పడకరా, నేను నక్షత్రాల్ని గ్రహాల్ని పరీక్షగా పరిశీలించి పరిష్కారం చెబుతాను. మీ నాన్న తిరిగొస్తారు, మోక్షాన్ని తీసుకొస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇంతదాకా ఏం పీకావు? యోధా, నీకేం కాలేదు కదా? మోక్షని ఆ కాకులు. కాకులు కాదు, కాకాసురులు. వాటికి మనుషుల్ని వేటాడి తినటం ఆట. అవి మోక్షం ఏమైనా చేస్తే? శబ్దం అనిపిస్తోంది. పద.
కాకాసురా ఆ పసిపాపం మీద మీ ప్రతాపం కానుకేగా నేనిస్తా రండి. చిన్నపిల్ల చిన్న కానుకే అవుతుంది. ఆట మొదలు పెడతా. రండి రండి రండ్రా. దృకి ఎంత పరిగెత్తినా సమయానికి రాకపోతే ఏం లాభం? పదండి పదండి. తోడేళ్లు లాంటి మీరు 9 ఏళ్ల పిల్లని పట్టుకోకుండా తోక ముడుచుకొని వచ్చారా? కాకాసురులు కూడా ప్రయత్నించారు మహారాణి. కారణాలు చెప్పి కాలనేత్రానికి వచ్చిన కలంకాన్ని కడిగేయగలరా? లేదు మహారాణి, మా ప్రయత్నం మేము చేశాం. ఇంతలో అందుడైన ఓ మహావీరుడు మెరుపులా కత్తి తిప్పుతూ కాకాసురులను హతమార్చి విధ్వంసం సృష్టించాడు. పరాయి వాళ్ళని ప్రశంసిస్తే కాలనేత్రం కన్నెర్ర చేస్తుంది. మంజు మహారాణి, మోక్ష సురదీవుల వైపున్న కొండల్లో ఉన్నట్టు మన వేగులు చెప్పారు. ఈసారి ఎలాగైనా సరే మోక్షని పట్టి కొట్టి బంధించి జై సేనాని. మోక్ష నాకు ప్రాణాలతో కావాలి, లేకపోతే నీ తల ముక్కలు ముక్కలుగా నరికి సర్పినికి ఆహారంగా వేస్తాను. మహారాణి, ఎప్పుడు తీరుతుంది. ఇదిగో మంచినీళ్ళు తాగు. కొన్ని దాహాలు మంచినీళ్ళు తాగితే తీరవు దృకి. తీయగా పుల్ల పుల్లగా కాస్త వగరుగా మత్తుగా ఉండే సారా అది తాగితే. నువ్వు ఆశ్రమంలో పెరిగావు కదా. దృకి దృకి తామరాకు మీద నీటి బొట్టు లాంటిదే నా ఆశ్రమ వాసం.
కలిసే ఉన్నా వేరు వేరు. అయ్యో అరే నా గాలిపటం మోక్ష పరిగెత్తుకో. అమ్మా మోక్ష, అయ్యో నా గాలిపటం ఎగిరిపోతుంది. ఆగు నిన్నే ఆగు. మోక్ష ఎక్కడున్నావు అమ్మా? ఉల్లిపిట్ట బుట్టలో పడింది. ఐ! మోక్ష ఏమైందో ఏమో. దృక్కి ముందు పరిగెత్తు. మోక్ష 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 యోధా, మోక్ష గాలిపటం. ఐదు మనుషులు వీళ్ళు గుహలో చూస్తున్నారేంటి? యోధా, వీళ్ళు మోక్షానికి వెళ్ళిపోతారు. మోక్ష మోక్ష వదలు నన్ను వదలు నువ్వు. యోధా యోధా వాడు ఆకోణ మీద ఉన్నాడు రా, పట్టుకోండి. ఆగిపోతారేంట్రా, పిరికి రాయాలరా? యోధా నీకేం కాదు కదా? యజ్ఞ పురోహితుల్ని ప్రవేశపెట్టారు. ఆనందం, మహదానందం. మీరు నా మనుషులని. లేదు లేదు, ఎవ్వరికీ తెలియదు మహారాణి. అసలు సమయం ఆసన్నమయ్యింది. యజ్ఞాన్ని ఆరంభించండి. అది సంగతి అన్నమాట. ఏం మోక్ష అలసిపోయావా? ఇక్కడంతా కన్నీటి బిందు ఆరాధికులే ఉన్నారు. ఈ కన్నీటి బిందు, ఈ కాళ్ళ నేత్రం ఏంటో నాకెక్కడో తేడా కొడుతుంది. ఏమైంది? ఆహా, ఏమిది? చాపత్రి, ఖర్జూర, పరిమళ, పుష్ప, కస్తూరి మిళిత అపూర్వ సుగంధ సువాసన, మైమరిపించే, మత్తెక్కించే విప్ప ద్రాక్ష మధుర ఫల పానీయాలు, సురాపానాలు. ఇక నన్ను నేను ఆపుకోలేను. యోధా ఇప్పుడు ఆలస్యం అయితే ఆ తప్పు నీదే యోధా. అది అయినా నీ దగ్గర కాసులు లేవు. తాగడానికి దాహం ఉంటే చాలు, కాసులు కట్టడానికి ఏ జబ్బగాడో దొరుకుతాడు. ఆగమని
నువ్వు శుభమంటూ తాగబోతుంటే అపశకున ప్రశ్నలు తుమ్ముతావు ఎవరు నువ్వు? నువ్వెవరు? నా పేరు జఫ్ఫా. జఫానా? నువ్వెవరు? నువ్వే చూసి చెప్పాలి. నువ్వు చెప్పలేవా? చూడలేం. ఓహో ఇదిగోండి విప్పతేనే కలిపిన విప్పసార. ఓహోహోహో విప్పతేన కలిపిన విప్పసార. విప్పసారా? ఏంటంటే విప్పసార అంటే ఏడుస్తున్నావేంటి? విప్పసారా అనగానే నాకు నా మిత్రుడు వీరయ్య గుర్తుకొస్తున్నాడు. ఏమైందయ్యా? వాడు కూడా నీలాగే నాలాగే ఇక్కడ విప్పసారా తాగి తాగే పోయాడు. పోయాడా? చచ్చిపోయాడా? నేను చెప్పాను, ఆ, వినలేదు ఆ జఫా. ఆ జఫాగాడు వెళ్ళలేదు, ఈ జఫాగాడు వింటాడు. చెప్పు. రే జఫా, ఆ. తాగే ముందు ఏ ఎదవనైనా చూసి రుచి చూపిస్తే ప్రాణానికి ప్రమాదం ఉండదని చెప్పా. ఏ ఎదవకో ఎందుకు, నువ్వు ఉన్నావు కదా, తాగు. అయ్యో అంటే అందులో ఆ విషయం. పర్లేదు పర్లేదు, తాగు తాగు. అలా తాగు, మొత్తం తాగే. ఏంటి ఇందులో విషయం ఉందా? ఇందులో విషయం లేదు. ఇందులో సారా కూడా లేదు. రే అయ్యా. తాటికల్లో ఒకటి తీసురా. అలాగేనయ్యా. తాటికల్ అంటే మళ్ళీ ఎవరు గుర్తొచ్చారు నాన్న? తాటికల్ అనగానే నా మిత్రుడు తాతాజీ గుర్తుకొచ్చాడు. ఏమైంది? వాడు కూడా నీలాగే తాటికల్లు తాగి అక్కడికి వెళ్ళిపోయాడా? ఇంటికి వెళ్ళిపోయాడు. మరి ఇంటికి వెళ్ళిపోతే సంతోషించాలి కదా నాన్న. రాత్రి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. పొద్దున వాళ్ళ ఆవిడ లేపితే లేవలేదు. అవును మరి రాత్రంతా తాగేస్తే పొద్దునే లేపితే లేచేస్తాడా? తట్టి తట్టి లేపిందయ్యో. అయ్యయ్యో ఏమైంది? మంచంతో సహా శ్మశానం. బాధపడద్దు. ఇదిగో తాటికల్లు రుచోడు. తాతాజీ నీ మాట విన్నట్టయితే వాడు శుభ్రంగా బతుకుండేవాడు కదా. ఇంకేమున్నాయి? మంచినీళ్ళు. మంచినీళ్ళ? మంచినీళ్ళు అంటే మళ్ళీ ఎవడు గుర్తుకొచ్చాడు? ఇక నుంచో ఎదవ గుర్తుకొస్తాడు. ఎవడా ఎదవా? నేను చెప్పిన కథలని నమ్మి విప్పసారా తాటికల్లు నా చేత తాగించి వాడు మంచినీళ్ళు తాగుతున్నాడు. వీడెవడు? ఏడుస్తుంది నా కోసం కాదు బాబాయ్, నీ కోసం. నా కోసం ఎందుకు ఏడుస్తున్నావు? నా మిత్రులు వీరయ్య తాతాజీ పోయారన్న బాధలో ఈ మందులో విషయం కలుపుకుని తాగి సద్దామనుకున్నాను. అది నువ్వు తాగావు కదా. వీరులకు వీరోచిత పానీయం. గల్ 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 గల్. నీ గాజులు నా గతాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ఆ అందమైన జ్ఞాపకాలకి ఈ మందు అంకితం. ద్రాక్షరసం తాగడం కూడా అయిపోయింది. ఇంకా రాలేదేంటి? కొద్దిసేపు చూసి మనమే లోపలికి వెళ్దాం. నిమ్మ అది ఇక్కడే ఉందిరా, పట్టుకోండి. సేనాని కాలనేత్రం వర్దిల్లాలి. ఐరేంద్రిని మెప్పించావు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. సెలవు మహారాణి. హతవిధి అగర్త ప్రజల నమ్మకాలు మోసేది ఈ లేత భుజాల.
అంగరాష్ట్ర ప్రజలు రాక్షసి అని భయపడేది ఓ మామూలు మనిషిని చూసా. నేను మనిషిని కాదు, దయ్యాన్ని. దైవంగా మారబోతున్న దుష్ట శక్తిని. మాయలు చేయడమే నీ శక్తి అయితే నేను చేయగలను. రేపటి తర్వాత రోజు సూర్యుడు ఉదయించే లోపల నువ్వు అస్తమిస్తావు. ఐరేంద్రి దైవ శక్తిగా ఆవిర్భవిస్తుంది. హ, పంజరంలో చిలుక, నువ్వు నా బంధు, కానీ నేను నీ రక్తానికి బానిసను. ఈ కాలనేత్రాన్ని సేవించుకునే అదృష్టం మన వంశంలోని ఒక్కదానికే దొరికింది, నా మనవరాలు. గ్రహణంలోకి నీ నుంచి తీసుకునే ఆఖరి రక్తపు బొట్టు ఇదే. ఏ మంటల్లో నా ఆత్మకి విముక్తి కలిగిందో అదే మంటల్లో నిన్ను అంతం చేస్తాను. చాలా కాలమైంది నా వంశంలో, నా కుటుంబంలో ఒక వ్యక్తిని కలిసి. ప్రియ, నా ముద్దుల ముని మనవరాల, ఆశ్చర్యపోకు. నేను నీ అమ్మమ్మల అమ్మమ్మకి అమ్మమ్మల అమ్మమ్మనే. అర్థం కాలేదా? తంత్రాలు తెలిసిన మాంత్రికురాలిని, దగాపడిన మహాశక్తిని, ఐరేంద్రిని. అంత సులువుగా తప్పించుకోలేవు. రక్త సంబంధమే మనది. నాతో మొదలైన మన వంశంలో ఆఖరిదానివి. ఐరేంద్రి అంటుంటే నేను కట్టుకథ అనుకున్నా. కట్టుకథలు కొన్నిసార్లు వాస్తవాలకి మించిన నిజాలు. ఇందులో బందీగా ఉన్న నా ఆత్మను నిప్పులతో స్నానం చేయించి నువ్వు విముక్తిని కలిగించావు. నాకు జరిగింది అన్యాయం. నేను జరిపించబోయేది ప్రళయం. నువ్వు నేను కలిసి. కుదరదు. నీ వంశాన్ని, నీ రక్తాన్ని నేను పంచుకొని ఉండొచ్చు, కానీ నీ పగని మాత్రం పంచుకోను. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నేను చెప్పినట్లే చేస్తావు. ఈ కాలనేత్రం నిన్ను వశపరుచుకుంటుంది, నిన్ను బానిసను చేస్తుంది. నీ నుంచి నాకు కావలసింది రోజుకి ఒక రక్తపు బొట్టు, అంతే. ఎవరు? బాధపడకు, నన్ను కాపాడడానికి నా అంగరక్షకుడు వస్తాడు. నిన్ను కాపాడమని చెప్తాను. యోధ, ఎక్కడున్నావు? ఇక్కడికి తీసుకురా. నన్ను కారాగారం నుంచి విడిపించమను.
మోక్ష సీతాకోక చిలుక మోక్ష ఎక్కడికి వెళ్ళిపోయావు? మోక్షం ఎత్తుకెళ్ళిపోయారు. బరువుగా ఉన్నా నిన్ను వదిలేశారా? యోధో సరే సరే, మోక్షని ఎక్కడికి తీసుకెళ్లారు? ఆ సర్పాకారంలో ఉన్న గుహలోకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళటం ఎలా? ధృకి ఎలా వెళ్తాము అనేది ముఖ్యం కాదు, ఎలా వస్తాము అనేదే ముఖ్యం. ఎలా వస్తాం? అది వెళ్తే గాని చెప్పలేం. సీతాకోక చిలక వెనక వెళ్ళడమే. చీకటి పడింది, లోపలికి వెళ్ళడానికి ఇదే సరైన సమయం. పద వెళ్తాం. యోధా, రాములు, జాగ్రత్త. నువ్వు వస్తావని నాకు తెలుసు. నన్ను క్షమించు మోక్ష. ఎంతో మంది ప్రాణాన్ని కాపాడాల్సింది నన్ను రక్షించుకోవడం నాకు మర్చిపోయాను. సంతలో గంతలమ్మాయి ఎంతగా ఉంది నువ్వు అతక కళ్ళు లేకుండా గెంతలు సుడిగుండం. నా ప్రియ ప్రాణాలని తీసి నాకు చూపు లేకుండా చేశాను. నిన్ను చంపకుండా వదిలేశానన్న బాధ ఈ రోజు తీరపోతోంది. నిమ్మ
ప్రతీకారం. ప్రియా బ్రతికే ఉంది కానీ నరకం అనుభవిస్తోంది. ఎక్కడుందో నీకు ఎప్పటికీ తెలియదు. నిమ్మతో నిమ్మ. ప్రియా బతికి ఉందా? ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? చెప్పు. ప్రియా ప్రియా యోధ, కారాగారంలో ఒక అమ్మాయి గొంతు విన్నాను. తనే ప్రియా ఏమో. ప్రియా ప్రియా మాట్లాడు ప్రియా. నేను ప్రియా యోధ, నీ యోధని. గుర్తుపట్టట్లేదా? నన్ను గుర్తుపట్టట్లేదా? ఐరేంద్ర నేనేం చేసింది ప్రియా? ప్రియా ప్రియా జరిగిపోయింది మహారాణి. త్వరగా రండి. రక్త సంబంధం నుంచి తప్పించుకోవడం దాని తరం కాదు. సర్పిని, సర్పాల్ని వెళ్ళి వేటాడి ప్రియని చుట్టుకొని పట్టుకొని లాక్కు రమ్మని చెప్పు. యోధా, ప్రియానికి దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియా ఇలా నీ చేయి పట్టుకోవడానికి కళ్ళే కాదు, ప్రాణాలు పోయినా లెక్క చేసేవాడిని కాదు. ప్రియా, నా వల్ల ఇదంతా. నేను నీ జీవితంలోకి వచ్చాను, నీకు చీకటి మిగిల్చాను. కాదు ప్రియా, అలా అనకు. అయితే వెలుగు నింపే బాధ్యత కూడా నీదే. యోధ, అప్పుడు కళ్ళు తెప్పిస్తానంటే ప్రియా లేని ఈ లోకాన్ని చూడలేనన్నావు కదా. ఇప్పుడు ప్రియా వచ్చేసింది కదా. దా కూర్చో. కళ్ళు మూసుకో. నా కళ్ళు, నా మనసు ప్రియనే ముందు చూడాలి.
ఈ మాయలన్నీ ఆగాలంటే ఐరేంద్రిని పూర్తిగా అంతం చేయాలి. యోధా, నా రక్తం దొరకపోతే ఐరేంద్రి శక్తి తగ్గుతుంది, క్రమంగా అంతమవుతుంది. ఈ 2 రోజులు తన కంటపడకుండా ఉందాం. కానీ మా అబ్బాయి, అగర్తలోని పిల్లలు, మనం ఎలాగైనా త్వరగా అగర్తకు చేరుకోవాలి. అయితే అగర్తకే వెళ్దాం. పదండి. రేపే చంద్రగ్రహణం. ఈ రోజు ప్రియ తప్పించుకుపోయింది. కంగారు పడకు, మన నుంచి తను తప్పించుకోలేదు. వాసన వాసన నాకు తెలుస్తోంది. ప్రియ అగర్త వైపు వెళ్తోంది. అగర్త ఐరేంద్రి సర్పాన్ని రెచ్చగొట్టి ఊరి వారి మీదకి ఉసిగొల్పావు. ఈ దయ్యాన్ని పాతాళంలో పాతేయాలి. ప్రాణాలు తీసి నా శరీరాన్ని పాతేయగలరేమో గాని పగతో తిరిగి వచ్చే నా ఆత్మని ఎవరు ఆపలేరు. ఆ! గత జన్మలోనూ ఎక్కడైతే దహనమయ్యావో అదే ప్రదేశంలో తిరిగి అవతరిస్తున్నావు. నీ చావు తర్వాత సర్పాలు భూగర్భంలోనే ఉండి బుసలు కొడుతున్నాయి, నిన్ను ఆహ్వానిస్తున్నాయి. నీ నూతన జీవితానికి మోక్ష రక్తంతో కాలనేత్రం తడపాలి. మహారాణి ఐరేంద్రి కేశములు కలిగి ఉన్న ఈ తాయిత్తులన్నీ ఒక మహాకాల సర్పంగా చంద్రగ్రహణం నాడు ఉద్భవిస్తుంది. యజ్ఞాన్ని ఆరంభించండి. కమ్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తోంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం. కొండలు, కోనలు, అడవులు, వాగులు దాటాలి. నిప్పుల సర్పపు దప్పిక నేడే తీర్చాలి. నేల రాని నా పిల్లల చెంతకు ప్రాణవాయువే చేరాలి. పామును మింగిన గద్దను నేడు పామే ఓడించాలి. మూఢ నమ్మకం నమ్మవలికిన స్వాములు వేసిన బుత్సు, వింత పూజలు రెచ్చగొట్టిన పాములు పెట్టిన చిత్సు. కాళనేత్రం రక్తదాహం మోక్షనెత్తులే తీర్చు. కొత్త శరీరం పొందిన ఆత్మ ప్రళయ రూపమే దాల్చు. గది తప్పిన మతం కథం తొక్కుతున్న ఉన్మాదం, శృతి మించిన అన్యాయం పతనానికి సంకేతం. నీ నమ్మకాలు ఒమ్మైపోయాయి, నీ ఆలయాలు కూలిపోయాయి, నీ దేవుడు పారిపోయాడు. నేను అనుభవించిన నరకం మీరు అనుభవిస్తేనే నాకు సంతోషం. పెడ 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 పేలిపోగాలి ప్రేతం. దడ 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 దత్తమిల్లాలి నరకం. గణ 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 మారుమోగాలి విజయం. దైవ శక్తికే పరీక్ష, దుష్ట శక్తిని రక్ష. యోధా రక్ష రక్ష, యోధా రక్ష రక్ష. ఆలయంలో దీపాలు వెలుగుతున్నాయి. జాగ్రత్త మహారాణి. గ్రహణం సమీపిస్తుంది. ప్రియ రక్తం లేక బాగా నీర్సిపోయాను. ప్రియ రావడమే ఆలస్యం. తన రక్తం మీకందించే బాధ్యత నాది. ఆలయం ఖాళీగా ఉంది, ఎవ్వరూ లేరు. యోధా, అక్కడ చూడు.
ఏంటి పక్షి గుళ్ళల్లో ఉన్నాయి? ఇది ఇక్కడ ఆచారమా? ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు. ఇది ఆ కక్షీరగాడి పిచ్చి పని అయి ఉంటుంది. ఇదేదో పాము గుడ్డులా ఉంది. దేవుడా, పిల్లలు ఏం చేశారు? ప్రాణాలున్నాయి. మంజు, ప్రియం తీసుకురా. మోక్ష, నువ్వు ఇక్కడే దాకా, నేను ఆలయంలోకి వెళ్ళి చూసేస్తాను. పట్టిందా మంజు నీకు? మనకు కావలసింది ఒక రక్తపు పొట్టు మాత్రమే. ఈ రాత్రి తర్వాత దీని ప్రాణం మనకు అనవసరం. విశ్వాసం వారసత్వంతో రాదు, నమ్మకంతో వస్తుంది. అమృతం, నా ప్రాణాలు నిలబెట్టే ఔషధం. ప్రియ ఏది? ప్రియ లేదు, మోక్ష కూడా ఉండదు. భయపడకు మోక్ష, నీకేం కాదు, నువ్వు ఎదుర్కోగలవు. మోక్ష అబద్ధంగా మారిన చిన్న పిల్లల కథలా మిగిలిపోతుంది. జాతి మర్చిపోతుంది. కాలనేత్రమే ఈ భూమి మీద ఏకైక శక్తిగా మిగిలిపోతుంది. చరిత్ర మర్చిపోతున్నావు ఐరేంద్రి. దైవ శక్తి దుష్ట శక్తిని కూడా మానవ శక్తి జయించింది. మానవ నమ్మకాలు గుడ్డివి కావచ్చు, కానీ మానవ సంకల్పం చాలా గొప్పది. అదే సంకల్పంతో ఒట్టేసి చెప్తున్నాను, ఐరేంద్రి, నువ్వు ఎన్ని మాయలు చేసినా గ్రహణం ముగిసేలోపు నిన్ను మట్టు పెడతాను. సర్పిని, ఈ శరీరాన్ని సొంతం చేసుకొని ఆ మానవ వీరుడిని అంతం చేయి. యోధ, ఇది గ్రహణం
తగ్గి దుష్టశక్తి బలపడుతోంది. ఏం భయం లేదు. మీరు బయటికి వెళ్ళి పిల్లలకి సహాయం చేయండి. వెళ్ళండి. అలాగే పద మోక్ష. రక్తంతో ఐరింద్రికి అమరత్వం లభిస్తుంది. ఈ శక్తిపీఠమే నీకు బలిపీఠం కానుంది.
మోక్ష ప్రియా, సర్పశక్తి నిన్ను ఆహ్వానిస్తుంది. నిన్ను మంత్రగత్తె అవ్వమని అర్థిస్తుంది. నువ్వు నా మనవరాలు, మంత్రగత్తెవు, నా వారసురాలివి. ప్రియా, దుష్ట శక్తికి వారసత్వం ఉండకూడదు. 1000 సార్లు చావటానికైనా సిద్ధం, కానీ కాలనేత్రాన్ని గెలవనివ్వను. ప్రియా, ప్రియా. దుష్ట శక్తి సర్పశక్తి. అసలైన శక్తి మన మంచి మార్గంలో నడవటమే, మంచి చేయటమే. ఈ విషయం నీకు 2 జన్మలెత్తినా అర్థం కాకపోతే ఎప్పటికీ అర్థం కాదు ఐరేంద్రి. మోక్ష, నీ కర్తవ్యాన్ని పూర్తి చేయి. కన్నీటి బిందువు ఆకారంలో ఉండే భూభాగం కొత్త కాంతులతో, పసిపాపల చిరునవ్వు లాంటి స్వచ్ఛమైన ఆనందాలతో నిండిపోయింది.